మా పిల్లలకి చదువు మీద ఫోకస్ పెంచడానికి ఏం చేయాలి? ఇది చాలా మంది పేరెంట్స్ కి ఒక పెద్ద ప్రశ్నగా తయారైపోయింది. చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు, మేడం పిల్లలకి కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ అన్నది స్టడీస్ మీద పెరగడానికి ఏం చేయాలి అంటే అన్నది. So friends, this is Anta Srihari Prasad. I am a teen parenting and mindset expert, and ఈ పవర్ఫుల్ వీడియోతో మీ ముందుకి రావడం జరిగింది ఎందుకంటే I am going to let you know the scientific and psychological techniques to develop the focus on study. Okay? So అవి షేర్ చేయబోయే ముందు I would like to ask you one thing. అదేంటంటే మీ పిల్లల తాలూకా ఏజ్ అండ్ అలాగే స్టడీస్ లో మీ పిల్లలు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అన్నది ఇక్కడ ఉన్న కామెంట్ బాక్స్ లో మీరు తెలియజేయండి. లైక్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి స్టడీ రిలేటెడ్ పిల్లలకి. అవేంటంటే నెంబర్ 1, పిల్లలు చదువుతారు, చదివినప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది, అర్థమైనట్టు అనిపిస్తుంది, బట్ తర్వాత మర్చిపోతూ ఉంటారు. అలాగే చదవడం గుర్తుంచుకోవడం అవుతుంటది, బట్ రాయడానికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే బాగా ప్రిపేర్ అవుతారు, అవర్స్ టుగెదర్ స్పెండ్ చేస్తారు, బట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా రాయడం అవ్వదు. అలాగే ఇంకొంతమంది చదువుతారు, అర్థమవుతుంది, అన్ని గుర్తుంటాయి, బట్ ఆరల్లీ మీరు అడిగితే ఆన్సర్ చెప్పగలరు, కానీ రిటర్న్ వచ్చినప్పటికీ దే ఫెయిల్ టు డూ దట్. సో ఇటువంటి ఛాలెంజెస్, లేజినెస్ ఉంటుంది, అలాగే అండర్స్టాండింగ్ లెవెల్ తక్కువ ఉంటుంటుంది, అండర్స్టాండింగ్ ఉన్నా కొనను ఎక్స్ప్రెషన్ లెవెల్ తక్కువగా ఉంటుంటుంది. సో ఇటువంటి ఛాలెంజెస్ లో మీ పిల్లలు ఎటువంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తారు అన్నది నాకు కామెంట్ లో తెలియజేయండి, సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ టు సాల్వ్ సచ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో లెట్ us మూవ్ టు ద టెక్నిక్స్. అందులో మొదటిది సైకలాజికల్ ఆస్పెక్ట్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, ఇది మీకు కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. అదేంటంటే పిల్లలు స్కూల్స్ ఆర్ ట్యూషన్స్ నుండి వచ్చిన తర్వాత అగైన్ పేరెంట్స్ ఇంట్లో టీచర్స్ అయిపోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ మదర్స్ ని చూసుకుంటే వాళ్ళ హోంవర్క్స్ చేయించడం దగ్గర నుంచి ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వరకు అన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటూ మా పిల్లలు పూర్తిగా ఫోకస్ స్టడీస్ మీద ఉండాలి అన్నదైతే పెరిగిపోతుంది. బట్ ఇక్కడ మనం ఒక్క విషయం మర్చిపోతూ ఉన్నాం. అదేంటంటే మన పిల్లల విషయంలో మనం ప్లే చేయవలసిన రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేరెంట్. ఇప్పుడు చదువు విషయంలో వాళ్ళకి ఏమైనా ఛాలెంజెస్ వస్తే టీచర్స్ డీల్ చేస్తూ ఉంటుంటారు స్కూల్స్ అండ్ ట్యూషన్స్ లో. ఒకవేళ టీచర్స్ తాలూకా ఎబిలిటీ ఇంకా మీరు బెటర్ చేయాలి, లేదా పిల్లల తాలూకా ఎబిలిటీ స్టడీస్ లో బెటర్ చేయాలంటే మీరు ఇంకా స్కిల్డ్ టీచర్స్ ని హైర్ చేసుకోవచ్చు. బట్ వీ కెన్ నాట్ రీప్లేస్ పేరెంట్స్. యు అగ్రీ ఆర్ నాట్? కామెంట్ మీ. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటి యాజ్ అ పేరెంట్ గా అంటే పిల్లలకి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి ఇంట్లో. అది ఎలా ఉండాలంటే వాళ్ళు డే లాంగ్ చేసిన విషయాలన్నీ కూడాను మనతో షేర్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఛాలెంజెస్ వచ్చాయి, అలాగే మన లవ్ అండ్ కేర్ అన్నది వాళ్ళకి తెలియజేయడానికి అవసరమైన టైం ని స్పెండ్ చేయడం, అలాగే మిగతా నీడ్స్ కూడా ఉంటాయి పిల్లలకి, ఓన్లీ చదివే కాదు. అండ్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్. ఓకే, జనరల్ గా చాలా మంది పేరెంట్స్ అంటూ ఉంటారు ఏంటంటే నువ్వు ఇప్పుడు క్లాస్ 10th లో ఉన్నావు, లేదా నీకు ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు అసలు ఆడకూడదు, ఓన్లీ చదవాలి అని. బట్ ఇక్కడ ఒకటి మనం మర్చిపోతూ ఉన్నాం. అదేంటంటే వివేకానంద గారు ఒక విషయాన్ని చెప్పారు స్టడీ విషయంలో ఆర్ మైండ్ విషయంలో. అదేంటంటే ఎ సౌండ్ మైండ్ లైస్ ఇన్ ఎ సౌండ్ బాడీ. ఎస్ ఫ్రెండ్స్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఎ సౌండ్ మైండ్ లైస్ ఇన్ ఎ సౌండ్ బాడీ. ఎప్పుడైతే బాడీ హెల్దీగా ఉంటుందో మన మైండ్ కూడాను అంతే హెల్దీగా ఉంటది, యాక్టివ్ గా ఉంటది. కాబట్టి మనం పిల్లలకి ఖచ్చితంగా ప్రతిరోజు కూడాను ఒక ½ an hour to 1 hour వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేటట్టు, ఆడుకునేటట్టు చేయాలి. ఇది మనం ఎంకరేజ్ చేయవలసిన విషయం. ఇది కానీ మనం చేయగలిస్తే ఆటోమేటిక్ గా పిల్లలు ఆడి వాళ్ళకి చెమట పట్టి ఆ తర్వాత రిఫ్రెష్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు చదువుతారో చక్కగా వాళ్ళు అన్ని కూడా ఈజీగా అర్థం చేసుకొని గుర్తుంచుకోగలరు వితౌట్ ఎనీ స్ట్రెస్. సో ఇటువంటివి మనం ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నది చదువులో పెరుగుతుంటారు. ఇంకా రెండవది వచ్చి సైంటిఫిక్ టెక్నిక్. ఫ్రెండ్స్, చాలా మంది అంటుంటారు ఏంటంటే మేడం మా పిల్లలు చదవడం లేదు, రాయడం లేదు అని చెప్పి. బట్ ఇక్కడ చదవడం రాయడం అంటే కేవలం మన కళ్ళతో చూసి చదవడం, అలాగే చేతులతో రాయడం అది కాదు. 5 different సెన్సెస్ ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేంటి అంటే పిల్లలు ఏదైనా చదివి అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ రాయడం, ఇవన్నీ కూడాను కళ్ళు, మన బ్రెయిన్, హ్యాండ్స్, ఇవన్నీ కోఆర్డినేషన్ ద్వారానే అవుతాయి. అది కాకుండా కేవలం జస్ట్ చదవడం లేదు, రాయడం లేదు అనుకోవడం మనం అవుటర్ పార్ట్ నే చూస్తున్నాం. బట్ ఇఫ్ వి గో ఇన్ టు డీప్ దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇక్కడ సైంటిఫికల్ గా ఏంటంటే బ్రెయిన్, హ్యాండ్, ఐ అండ్ టచ్ ఇవన్నింటి తాలూకు కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడే పిల్లల తాలూకా లెర్నింగ్ అనేది ఈజీ అండ్ హ్యాపీగా అవుతుంది. సో ఎప్పుడైతే ఈజీ అండ్ హ్యాపీగా అవుతుందో పిల్లల తాలూకా మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు ఏది ఎలా చేయాలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా పెరుగుతుంది.
కాబట్టి ఈ కోఆర్డినేషన్ అన్నది ఎలా ఉండాలి, ఏం చేయాలి దానికోసం అని మీరు ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకుంటే నాకు కామెంట్ లో తెలియజేయండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ అనదర్ ఈ వీడియో ఆన్ దిస్. వై బికాజ్ ఈ వీడియోలో మొత్తం అన్ని షేర్ చేయాలంటే ఇట్ విల్ బి టూ లాంగ్. సో ఫ్రెండ్స్, ఇవి నేను మీకు ఈ రోజు తెలియజేద్దాం అనుకున్న విషయాలు. సో మనం గుర్తుంచుకుందాం, పిల్లల తాలూకా ఫోకస్ పెరగాలి, చదువు మీద అంటే ఇంట్రెస్ట్ పెరగాలి అని అంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి అవసరమైన సైకలాజికల్ అండ్ సైంటిఫిక్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళ తాలూకా కాన్సన్ట్రేషన్ ని పెంచొచ్చు. సో డెఫినెట్ గా మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మనం కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో విత్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.